బ్రహ్మదేవుడు దేవతలను సృష్టించాడు సరే, కానీ అసురులను ఎందుకు సృష్టించాడు? అంటే మంచి ఉండగా చెడు అవసరమా? అలాగే మహాశివుడు ఎందుకు అసురులకు వరాలు ఇస్తాడు? ఇచ్చిన వరాల వల్ల వచ్చిన దారుణాలను ఆపడానికి ఆ మహావిష్ణువు ఒక అవతారం ఎత్తి వచ్చి వాళ్ళని వధిస్తాడు. అసలు వరాలు ఇవ్వడమే ఎందుకు, అది కూడా అసురులకి? ఈ ప్రశ్న మీలో వచ్చి ఉండుంటే ఈ వీడియో మీకోసం. దీన్ని మీకు వివరించడానికి నేను ఒక వీడియో గేమ్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటాను. ఒక వీడియో గేమ్ని క్రియేట్ చేసిన వాడు ఓన్లీ హీరోని మాత్రమే పెట్టకుండా అపోనెంట్స్ని, సమస్యలని, టార్గెట్స్ని కూడా క్రియేట్ చేస్తాడు ఆ గేమ్లో. కానీ ఎందుకంటే అవన్నీ లేకపోతే అసలు గేమ్కి అర్థమే లేదు. గేమ్లో ఉత్తి హీరోనే ఉండి ఏం చేస్తాడు? అసలు ఆ గేమ్ ఉండి లాభం లేదు, దానికి అసలు అర్థమే లేదు. అలానే మంచి ఉన్నప్పుడు దానికి ఆపోజిట్ సైడ్ చెడు ఉంటుంది. పాజిటివ్ అనేది ఉన్నప్పుడు నెగిటివ్ ఉండాల్సిందే. లేకపోతే మనకి మంచి అంటే ఏంటో, దాని అర్థం ఏంటో, అసలు దాని విలువేంటో మనకి తెలియదు. మనిషి జీవితంలో పుట్టిన దగ్గర నుండి పోయేదాకా మంచి, అదృష్టం అనేదే జరుగుతూ వస్తే వాడికి అహంకారం పెరుగుతుంది, నెత్తిపై కొమ్ములు మొలుస్తాయి. అలా కాకుండా వాడి కర్మలకి లేదా అహంకారం పెరిగి ధర్మాన్ని మర్చిన ప్రతిసారి ఒక చెడు జరిగితే అప్పుడు అహంకారం దిగి మంచి వైపు నడుస్తాడు, మంచుకున్న వాల్యూ తెలుసుకుంటాడు. దేవతలైనా సరే కొన్నిసార్లు ధర్మాన్ని కాపాడాలి అంటే అసురుడు అనే నెగిటివ్ ఉండాల్సిందే. అలా మనిషి పూజించే ఆ దేవతలు ధర్మాన్ని కాపాడుతూ మంచిని కాపాడడం వలె మనిషి కూడా మంచి దారిలో నడుస్తాడు. ఈ మంచి చెడులకి మించి వాటిపైన ఉన్నవాడే పరమేశ్వరుడు, ఆ శివభగవానుడు. అసురులు, దేవతలు, మనుషులు అని తేడా లేకుండా మనస్ఫూర్తిగా కఠోర తపస్సు చేసిన వాడికి వరాలు ఇస్తాడు ఆ శివుడు, కొన్నిసార్లు లోక కళ్యాణం కోసం. కానీ ఇచ్చిన వరాలు తప్పుగా ఉపయోగించినప్పుడు వివిధ అవతారాలతో వచ్చి ఆ చెడుని, అధర్మాన్ని అంతం చేస్తాడు. ఇక్కడ శివుడు మనకి నేర్పించేది ఏంటంటే శక్తి ఒకటే దైవం కాదు, దాన్ని తెలివిగా ఉపయోగించుకోవడానికి మనకి సరైన జ్ఞానం కూడా ఉండాలి. ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు బతికే ఈ భూమి బాధల నుండి, సమస్యల నుండి, కష్టాల నుండి పారిపోవడానికి కాదు, ఆ కష్టాల నుండి బయటపడడానికి, ఒక అవగాహనతో జీవించడానికి. స్పిరిచువాలిటీ అంటే మోక్షం కోసం పరిగెత్తడం కాదు, నీ జీవితాన్ని మరింత అవగాహనతో జీవిస్తూ ది బెస్ట్ ఇవ్వడానికి ధర్మంగా. నీ జీవితాన్ని ఒక గేమ్ లాగా అనుకో, ఒక స్కిల్డ్ గేమర్ లాగా లైఫ్లో వస్తున్న ఛాలెంజెస్ ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళు. నీ లైఫ్లో వచ్చిన ప్రతి ప్రాబ్లంని నీ ఎదుగుదలకి పునాదిగా భావించి దాన్ని ఎదుర్కో. ఓం నమః శివాయ.